హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి, అలా సరదాగా అయితే మా ఇంట్లో ఉన్న పూల చెట్లు, అదేవిధంగా వాతావరణం అనేది చూపిద్దాం అనుకున్నానండి. అందుకోసం ఈ చిన్న వ్లాగ్ అయితే షేర్ చేశాను. చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఫుల్ అయితే దాసాన్ చెట్లు అయితే ఉన్నాయండి. పక్కింట్లో అయితే ఎక్కువ అరటి చెట్లు అయితే ఉంటాయి. ఈడ బయట చూడండి, చూస్తున్నారు కదా, పల్లెటూరులో ఎక్కువైతే మా ఊర్లో అరటి చెట్లు, జామ చెట్లు అయితే ఎక్కువ ఉంటాయండి. అరటి చెట్లు ఎవరింట్లో ఉంటాయో వాళ్ళ ఇంట్లో బాగా అదృష్టం ఉందని అంటూ ఉంటారు పెద్దలు. అదేవిధంగా కలిసి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు కదా. చాలామంది అయితే ఎక్కువ ఇక్కడ అరటి చెట్లే ఉంటాయండి. అత్తమ్మ అయితే ఇక్కడ ముగ్గు అనేది వేస్తున్నారు. ఫస్ట్ ముగ్గురాయితో గీసేసిన తర్వాత అయితే ముగ్గు పిండితో అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత అయితే ఎండ వచ్చింది. రోజు అయితే వాన అయితే వస్తుందండి. దాసాన్ చెట్లలో అయితే రెండండి, రెక్కదాసాని, ముద్దదాసాని రెండు అయితే ఇంట్లో ఉన్నాయి. ప్రతిరోజు అమ్మవారికి అయితే పూలు పెడుతూ ఉంటాము. ఇప్పుడైతే మేమైతే 5 రోజులు బొమ్మని ఇంట్లోనే పెట్టుకుంటాము. తర్వాత తీసుకెళ్ళి పెద్ద బొమ్మ దగ్గర, వీధిలో పెద్ద బొమ్మ దగ్గర అయితే పెట్టేస్తాము నిమజ్జనం చేయడానికి. రేపైతే ఆ నిమజ్జనం వీడియో అనేది మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.